నిన్న నైట్ నెక్సస్ మాల్ పీవీఆర్ సినిమాస్‌లో 'మార్కో' అనే మూవీ చూసా. దీనిని ఇండియాస్ మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ టిల్ డేట్ అని ప్రతి ఆర్టికల్‌లోనూ తెగ రాస్తున్నారు. కిల్ కంటే వైలెంటా అని అడిగితే అంతకు మించి అని రిప్లైస్ వచ్చాయి. ఎలాగో జాన్ ఫస్ట్‌కి తెలుగులో వస్తుంది. ఇంక మనకి ఎలాగో లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కాబట్టి చూసేసా. తెలుగులో వచ్చాక మీరు ఎలాగో రివ్యూ అడుగుతారు కాబట్టి రివ్యూ ముందే ఇచ్చేస్తున్నా మీకోసం. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా. కొట్టేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. మన హీరో మార్కో ఒక రిచ్ ఫ్యామిలీకి దత్తపుత్రుడు. బయటోడైనా కూడా ఆ రిచ్ ఫ్యామిలీ అతని సొంత కొడుకులా కలిపేసుకుంటది. బట్ మార్కో చాలా వైలెంట్. అలాంటి మార్కో వాళ్ళ తమ్ముడిని ఎవరో చంపేస్తారు. దానికి మార్కో ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. సినిమా చాలా సాలిడ్‌గా స్టార్ట్ అవుతుంది. ఎమోషనల్‌గా అండ్ ఎలివేషన్ పరంగా అన్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తారు. ఆ వరల్డ్‌ని బాగా ప్రెజెంట్ చేసి ఆడియన్స్‌ని బాగా హుక్ చేస్తారు. మార్కోలో మెయిన్ స్టోరీ ఒక గ్రూప్ ఆఫ్ రిచ్ బిజినెస్ పీపుల్ మధ్య రన్ అవుతుంది. వీళ్ళ మధ్య ఉండే లేయర్స్‌ని డ్రామాలాగా బాగా ప్రెజెంట్ చేశారు. ఒక థ్రిల్లింగ్ నేచర్‌తో మూవీ రన్ అవుతుంది. అది ఎండ్ వరకు సస్టైన్ అయ్యిందా లేదా అనేది ముందు ముందు మాట్లాడుకుందాం. అండ్ మూవీలో ప్రతి క్యారెక్టర్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీనికి కాస్టింగ్ బాగా హెల్ప్ చేసింది. నౌ కమింగ్ టు ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ ద ఫిల్మ్, యాక్షన్ అండ్ గోర్ కాంటెంట్. కొన్ని సీన్స్‌ని తలుచుకుంటే అసలు ఎప్పటికీ అర్థం కావట్లే. అసలు ఆ రేంజ్ యాక్షన్ కొరియోగ్రఫీ ఎలా చేశారా అని. ఒక హాలీవుడ్ ఫిల్మ్ చూసిన ఫీల్స్ వచ్చాయి. గోర్ సీన్స్ ఉంటాయి భయ్యా. కొంతమందికి డిస్టర్బింగ్‌గా ఉండొచ్చు కానీ నాకైతే పిచ్చగా నచ్చేసాయి. అండ్ మూవీలో ఈ యాక్షన్ సీన్స్ వర్క్ అవ్వాలి అంటే సౌండ్ ఈస్ ఇంపార్టెంట్. సౌండ్ డిజైన్ అండ్ ఎస్ఎఫ్ఎక్ట్స్ ఆర్ టాప్ నాచ్. సౌండ్ అంటే గుర్తుకొస్తుంది మూవీలో మ్యూజిక్ ఈస్ టూ క్రేజీ. కొన్ని ప్లేసెస్‌లో ఈడియం డ్రాప్ చేశారు. ఇట్ వాస్ పోయెటిక్ టు వాచ్ అలాంగ్ విత్ దోస్ విజువల్స్. అండ్ మూవీలో సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ వర్ గుడ్. ఒక డార్క్ అండ్ గ్రే వరల్డ్‌ని బాగా ప్రెజెంట్ చేశారు. ఎడిటింగ్‌తో కూడా సీన్స్‌ని ప్రాపర్‌గా కట్ చేసి ఎక్సైట్‌మెంట్ పెంచేలా చేశారు. ఓవరాల్‌గా చెప్పాలంటే 'మార్కో' ఈస్ టెక్నికల్లీ వెల్ మేడ్ ఫిల్మ్. ప్రొడక్షన్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ క్లియర్‌గా తెలుస్తాయి. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. మూవీలో ఇన్ని పాజిటివ్స్ ఉన్నా ఒక మెయిన్ థింగ్ వాస్ ల్యాకింగ్. దట్ ఈస్ ఎమోషనల్ డెప్త్. మూవీ సాలిడ్‌గా స్టార్ట్ అయినా అది ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఎందుకో డిస్కనెక్ట్ ఫీల్ అవుతా ఉంటాం. క్యారెక్టర్స్ అంతా వన్ నోట్‌లో ప్రవర్తిస్తా ఉంటారు. డైరెక్టర్ మూవీలో మల్టిపుల్ లేయర్స్ పెట్టడానికి ట్రై చేసినా వాటిని కనెక్ట్ చేసిన విధానం వలనో ఎందుకో తెలీదు కానీ సంథింగ్ వాస్ మిస్సింగ్ అనిపించింది. దీనికి తోడు కాన్ఫ్లిక్ట్ ఆల్ అలాంగ్ ద మూవీ సేమ్ ఉంటది. హీరోకి మల్టిపుల్ లేయర్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. హీరో అందరిని వచ్చినట్టు కొడతా వెళ్తా ఉంటాడు. కొన్నిసార్లు ఇది బాగా రిపిటేటివ్ అనిపిస్తది. పెర్ఫార్మెన్సెస్‌కొస్తే మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మూవీలోనే క్యారెక్టర్స్. ఇది యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ వల్లనే సాధ్యమైంది. మెయిన్ లీడ్‌గా ముకుందన్ హస్ డన్ ఎ గుడ్ జాబ్. మూవీలో మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్‌ని ఎక్సలెంట్‌గా ఫుల్‌ఫిల్ చేశారు. అండ్ ద ఫైనల్ వర్డిక్ట్ ఈస్ మార్కో ఈస్ ఎ వర్త్ వాచింగ్ ఫిల్మ్ ఫర్ దోస్ హూ లవ్ హై ఆన్ యాక్షన్ అండ్ గోర్ ఫిల్మ్స్. ఎమోషనల్ డెప్త్ ఉండుంటే ఇంకా బాగుండేది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.